నిస్త్రా తుఫాను వైఖరి చూసి వాతావరణ శాఖ అధికారులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. ఎటువైపు వెళ్తుందో ఆ తర్వాత మళ్ళీ ఎటువైపు టర్న్ అవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్. శ్రీలంక వైపు నుంచి మనకు వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. సో శ్రీలంక మీద చాలా ఇంపాక్ట్ కనిపించింది. ఆ తర్వాత స్లోగా శ్రీలంక వైపు నుంచి పైకి వచ్చింది అన్నారు. ఇక్కడ కొంచెం డౌన్ చేయండి. సో ఈ పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో సహజంగా తీరం దాటుతుందని అనుకున్నారు. ఎవరైనా ఏమనుకున్నారు, వాతావరణ శాఖ అధికారులు ఇలా వచ్చేసి ఇలా ఎంటర్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే స్లోగా ఇట్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇదిగో ఇలా వెళ్ళడం స్టార్ట్ అయింది. సరే, ఇక తీరం దాటదు కదా, ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే లోపలి ప్రాంతాల మీద ముందుగా అనుకున్న దాని ప్రకారం ఇక్కడ బెంగళూరు వరకు కూడా ఇటు హిందూపూర్ ఇంతవరకు ఇదంతా ఎఫెక్ట్ చూపిస్తుందేమో, లోపలికి వస్తుందేమో, తీరం దాటుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఇలా పైకి వెళ్ళడం మొదలైంది అప్ స్ట్రీమ్ వైపు. అట్ ద సేమ్ టైం తీరం దాటకుండా తీరం వెంబడే ప్రయాణించడం మొదలైంది. సరే, దాటి వెళ్ళిపోతుంది కదా, దగ్గరలో ఈ ప్రాంతాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ తిరుచి అంటే కేరళ దగ్గర నుంచి మొదలు పెడితే సేలం, ఇటు బెంగళూరు, అలాగే వెల్లూరు, తిరుపతి, నెల్లూరు, ఇక పైకి వెళ్తే కోనసీమ, ఈ ప్రాంతాల మీద, ఉభయ గోదావరి జిల్లాల మీద, అలాగే విజయనగరం, విశాఖపట్నం, ఈ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించుకుంటూ అలా పైకి వెళ్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇట్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ టర్న్ అగైన్. ఇక్కడ వరకు వెళ్ళింది, స్ట్రైట్గా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ తర్వాత ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఎ లిటిల్ డౌన్ స్ట్రీమ్, మళ్ళీ కిందకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఎలా వెళ్తుందనేది తెలియడం లేదు. సో దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. వెన్స్డే 3 to 11 AM మధ్యలో, అంటే బుధవారం రోజు సుమారుగా ఈ సమయానికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన తీరానికి అతి క్లోజ్గా రాబోతోంది.